కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీరాములు, నియోజకవర్గ కార్యదర్శి ఇలప నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపు మేరకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 10 గంటల పని విధానంగా మారుస్తానని సీఎం ప్రకటించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే జరగబోవు కార్మిక ఉద్యమాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు టి రమణయ్య, నాయకులు బాలు, చెంచమ్మ, ఖాసిం, సేనయ్య, ఉదయ్ మరియు కార్మికులు పాల్గొన్నారు. గుర్తించాలి స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, 35,000 రూపాయలు, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 రూపాయలు. కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో అన్ని కార్మిక సంఘాలు కలిపి ఒక ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో కార్మిక వర్గం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కార్మికుల పైన అనేకమైన భారాలు మోపుతున్నారు. కార్మికులకి కనీస వేతనం లేకుండా స్కీమ్ వర్కర్ల దగ్గర అనేకమైనటువంటి పనులు చేయించుకుంటూ వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఓ పక్కన సుప్రీంకోర్టు చెప్పినా కూడా వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వండి, కుటుంబ భద్రతకి ఈరోజు కుటుంబం గడవాలంటే కేంద్రమే చెప్తా ఉంది 35,000 రూపాయలు అవసరమనేసి. మీరు ఏ విధంగా వేతనాలు ఇస్తున్నారు? ఇచ్చేటువంటి వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా 2 నెలలకు 3 నెలలకు ఇస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నది మన రాష్ట్రానికి, దేశానికి తలమానికమైన స్టీల్ ప్లాంటు. అక్కడ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేక దఫాలుగా వేరే వాళ్ళకు అమ్మేస్తామనేసి కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఈరోజు కార్మిక సంఘాలుగా ఏఐటిసి నాయకత్వాన దాన్ని అడ్డుకోవడం జరిగింది. మరో పక్కన మొన్ననే విశాఖ స్టీల్ దగ్గర కార్మికులను నిలిపేయడం జరిగింది. వాళ్ళ కొడుతున్నారు. వాళ్ళ వెంటనే పనుల్లో పెట్టుకోకపోతే ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలయి చేసుకొని స్కీమ్ వర్కర్స్గా అయితేనేమి, అలాగే కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా అవన్నీ కొనసాగించే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారనేసి కూడా అటు బీజేపీ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఇద్దరికి కూడా మేము వ్యతిరేకను కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి. ఈ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం అనేటువంటిది తప్పనిసరిగా అది దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే. కాబట్టి కార్మిక సంఘాలన్నీ కూడా జూలై 9వ తారీఖున సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ ముందస్తుగా ప్రచార కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు వీటన్నిటిని నిర్వహించడం ద్వారా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున సూళ్లూరుపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తామని చెప్పారో, పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాల్సిందే. మీరు 10 గంటల పని విధానం ప్రవేశపెడతామనంటే అది ఎంత మాత్రం కార్మిక వర్గానికి సహేతుకమైనటువంటిది కాదు. కాబట్టి ఆ ఆలోచనను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు విరమించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పటికీ కూడా వెట్టి చాకిరీ చేసేటువంటి పరిస్థితుల్లోనే కొనసాగుతున్నారు తప్ప వాళ్ళని ఏ పద్ధతుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినటువంటి పాపాన పోలేదు. వారికి 8,000, 9,000 లేకపోతే 10,000 రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తున్నారే తప్ప వాళ్ళకి జీతాలుగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున
పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 35,000 రూపాయలు లేకపోతే ఒక కుటుంబం తన యొక్క మనుగడ కొనసాగించడం కష్టమని, తన జీవనాన్ని కొనసాగించడం కష్టమని చెప్పేసి సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ప్రకటించినటువంటి నేపథ్యంలో 35,000 రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వలేకపోవడం ఈ ప్రభుత్వాలు సిగ్గుచేటని చెప్పేసి ఏఐటీసీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏదైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్షణం రెగ్యులర్ చేసేటువంటి విధంగా, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని చెప్పేసి, లేనటువంటి పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను, కార్మిక సంఘాలను, పెద్ద ఎత్తున కార్మికులను కూడగట్టుకుని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.